కర్ణాటకలో ఆస్తి వివాదం రక్తపుటేరులు పారించింది. విజయపుర జిల్లా చడచణ తాలూకా గోవిందపురలో నెలకొన్న ఆస్తి వివాదంలో 6గురు శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన వారిని చందు నిరాళే, దుండెప్ప నిరాళే, శివపుత్ర నిరాళే, రాహుల్ నిరాళే, సమర్థ నిరాళే, షబీర్ సదాఫ్లుగా గుర్తించారు. వారుంటున్న వ్యవసాయ క్షేత్రంపై దుండగులు పెద్ద సంఖ్యలో దాడి చేశారు. వీరి కళ్లల్లో కారం కొట్టి నాటు తుపాకులతో కాల్పులు జరిపి మారణాయుధాలతో గొంతులు కోసి హత్య చేసి పరారయ్యారు. కొద్ది నెలలుగా గ్రామంలోని నిరాళే, గూళగి కుటుంబాల మధ్య భూ వివాదాలున్నాయి. గోవిందపురంలో ఒక వ్యక్తి నుంచి 24 ఎకరాల వివాదాస్పద భూమిని నిరాళే కుటుంబం 6 నెలల క్రితం కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఆ భూమిని కొనుగోలు చేయొద్దని గ్రామానికి చెందిన అప్పుగౌడ పాటిల్తో పాటు ప్రస్తుతం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ట్రాక్టర్, జేసీబీ సహాయంతో వివాదాస్పద భూమిని శుభ్రం చేసి వ్యవసాయానికి సిద్ధం చేస్తున్న సమయంలో దుండగులు దాడి చేసి హత్యలు చేశారని ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం చడచణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.